తెలంగాణ భవన్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మంగళహారతులతో ఆయనకు స్వాగతం పలికారు మహిళా కార్యకర్తలు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తొలిసారి తెలంగాణ భవన్ లో అడుగుపెట్టారు కేసీఆర్. అలాగే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ దీనిపై సమావేశంలో చర్చించబోతోంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాఘవేంద్ర ఉన్నారు. రాఘవేంద్ర, ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు, తెలంగాణ భవన్ కి చేరుకున్నారు కేసీఆర్. సో ఏ అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా? స్వాతి, కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ చేరుకున్న కేసీఆర్ 5 జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము కేఆర్ఎంబీకి ప్రాజెక్టు కృష్ణాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా అప్పగించిందన్న ఆరోపణలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. గతంలో తాము 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా ప్రాజెక్టులు అప్పగించడానికి తాము ఒప్పుకోలేదని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు, రైతులకు ఇబ్బంది కలుగుతున్న అంశాన్ని బీఆర్ఎస్ కొద్ది రోజులుగా ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి సంబంధించిన నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి రైట్. థ్యాంక్ యూ రాఘవేంద్ర.